రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు రెసిపీ టేబుల్లో మాడిపోయిన పాలగిన్నెను ఎలా శుభ్రం చేసుకోవాలో చూద్దాం. మాడిపోయిన పాలగిన్నె లేదా ప్యాన్, బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్, అలాగే వాటర్ 1/2 లీటరు. ముందుగా క్లీనింగ్ ప్రాసెస్ ఎలాగో చూద్దాం. మాడిపోయిన పాలగిన్నెలో మునిగేలాగా వాటర్ వేసుకోండి. అంటే ఒక 1/2 లీటర్ అయితే సరిపోతుంది. అందులో ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి స్టవ్ మీద పెట్టుకోండి. స్టవ్ మీద హైలో ఒక 2 మినిట్స్ పాటు మరగనివ్వాలి. ఇలా హైలో పెట్టుకుని ఒక 2 మినిట్స్ అయిన తర్వాత ఫోమ్ లాగా ఫామ్ అవుతుంది. ఇలా పైన నురగ వచ్చి పైకి పొంగుతున్న స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు మరిగించండి. నురగంతా పోయి వాటర్ లాగా తయారవుతుంది. స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఒక టేబుల్ స్పూన్ తీసుకోండి. చెక్క స్పూన్ అయితే బాగుంటుంది. వాటర్ని అంతటిని రిమూవ్ చేసి స్పూన్తో నెమ్మదిగా పైనున్న లేయర్ని అంతటిని తీసివేయండి. ఇలా స్పూన్తో గీకితే పైనున్న లేయర్ అంతా వచ్చేస్తుంది. ఈ పైనున్న లేయర్ని అంతటిని తీసివేసి తర్వాత డిష్ వాష్ బార్తో క్లీన్ చేసుకుంటే ముందుగా మన పాలగిన్నె ఎలా ఉందో అదే విధంగా సిద్ధమవుతుంది. చూసారు కదూ, మాడిపోయిన పాలగిన్నెను ఎలా శుభ్రం చేసుకోవాలో. మీరు కూడా ఈ టిప్ను ట్రై చేసి మీ యొక్క అమూల్యమైన ఫీడ్బ్యాక్ను నాకు పంపించండి. మరిన్ని కిచెన్ టిప్స్ కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.